దీదీకి ఎదురుందా? బెంగాల్లో వరుసగా 4వ విజయంపై తృణమూల్ కాంగ్రెస్ గురి. తొలిసారి గద్దెనెక్కాలని బీజేపీ తాహతహ. కాంగ్రెస్ వామపక్షాల పోరు ఉనికి కోసమే కొట్లాట. ఇక వచ్చే నెలలో ఎన్నికలు జరగనున్న రాష్ట్రంలో అత్యధిక మంది దృష్టి ఆకర్షిస్తున్న నిస్సందేహంగా పశ్చిమ బెంగాల్ అని చెప్పొచ్చు. ఇక్కడ సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ వరుసగా 4వసారి విజయం కోసం శ్రమిస్తుండగా ఆ పార్టీని గద్దెదించి తొలిసారి పాలన పగ్గాలు చేపట్టాలని బీజేపీ వ్యూహాలు రచిస్తుంది. ఈ రెండు పక్షాల మధ్య హోరాహోరీ ఖాయంగా కనిపిస్తుంది. కాంగ్రెస్ వామపక్షాలు బరిలో ఉన్న వాటి పోరాటం ఉనికి కోసమని తెలుస్తుంది. ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ ఈసారి ఎన్నికల్లో కీలక అంశంగా ఉంది. సరితో రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 7,66,00,000 నుంచి ప్రస్తుతం 6,44,44,00,000 చేరింది. చాలా నియోజకవర్గాల్లో సమీకరణాలు మారిపోయాయి. ఇక తృణమూల్ కాంగ్రెస్ పూర్తిగా మమతపైనే ఆధారపడి ఉంది. రాష్ట్రంలోని 15 ఏళ్లుగా అధికారంలో ఉండడంతో వ్యవస్థాగతంగా తృణమూల్ చాలా బలపడింది. మమత జనాకర్షణ శక్తి పార్టీకి అతిపెద్ద బలం. లక్ష్మీ బండార్, కన్యాశ్రీ, స్వాస్థ్య సాథి వంటి పథకాలతో మహిళలకు తృణమూల్ బాగా చేరువైంది. సర్కు వ్యతిరేకంగా క్షేత్రస్థాయిలో న్యాయస్థానంలో చేస్తున్న పోరాటం ఎన్నికల్లో పార్టీకి సానుకూల అంశంగా మారచ్చు. బెంగాలీ అస్తిత్వంపై బీజేపీ దాడి చేస్తుందంటూ మమత ఆరోపణలు గుప్పిస్తున్నారు. దీర్ఘకాలంగా అధికారంలో ఉండడంతో ప్రజల్లో సహజంగా ఏర్పడే వ్యతిరేకతతో పాటు అవినీతి ఆరోపణలు, పార్టీలో వర్గ విభేదాలు వంటి ప్రతికూలతలను అధిగమించగలిగితేనే తృణమూల్ మళ్లీ గెలవగలదు. రాష్ట్రంలో 294 నియోజకవర్గాలు ఉండగా గత ఎన్నికల్లో 215 చోట్ల దీదీ పార్టీ గెలిచింది. అయితే సిపిఎం గత వైభవం కోసం, ఉనికి కోసమే పోరాటం చేస్తుందని తెలుస్తుంది. సిపిఎం తన మిత్రపక్షాలతో కలిసి బెంగాల్ను 1977 నుంచి 2011 వరకు నిరంతరాయంగా పాలించింది. కానీ గత అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్షాల ఓట్ల శాతం కేవలం 4% పడిపోయింది. 15 ఏళ్లలో రాష్ట్రంలో వాటి పరిస్థితి ఎంత దారుణంగా మారిపోయిందో చెప్పేందుకు ఇదే నిదర్శనం. గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే 2024 లోక్సభ ఎన్నికల్లో ఓట్ల శాతం పెరగడం, బంగ్లా బచావో యాత్రకు మంచి స్పందన రావడం సానుకూల అంశాలు. ఇక బీజేపీ తృణమూల్ను ఓడించేందుకు బీజేపీ 2021లో గట్టిగా ప్రయత్నించిన సఫలీకృతం కాలేకపోయింది. ఈసారి ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా బెంగాల్ ఎన్నికలను మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటూ గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నారు. తృణమూల్ ఇన్నాళ్ళు అధికారంలో ఉండడానికి అక్రమ వలసలే కారణమని కమలదళం ఆరోపిస్తుంది. సరితో అక్రమ వలసల పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగిపోయాయని, తాము అధికారంలోకి వచ్చాక వారిని రాష్ట్రం నుంచి బయటికి పంపిస్తామని చెబుతుంది. తృణమూల్ పాలనలో శాంతి భద్రతలు క్షీణించాయని, మహిళలకు భద్రత కరువైందని ఆరోపిస్తుంది బీజేపీ. వామపక్షాలు కాంగ్రెస్ ఓటు బ్యాంకును తన వైపు తిప్పుకోవడం, బలమైన హిందుత్వవాదంతో ముందుకెళ్తుండడం భాజపాకు కలిసొచ్చే అంశం. ముందు నుంచి పార్టీలో ఉన్న నేతలకు కొత్తగా చేరుతున్న వారికి మధ్య విభేదాలు తలెత్తుతుండడం ప్రతికూల అంశంగా మారింది. గత ఎన్నికల్లో 77 స్థానాలకు బీజేపీ దక్కించుకుంది. ఇక కాంగ్రెస్ పార్టీ తిరిగి పుంజుకోవాలని చూస్తుంది. వామపక్షాల కంటే ముందు దశాబ్దాల పాటు బెంగాల్ను కాంగ్రెస్ పాలించింది. రాష్ట్రంలో తిరిగి పుంజుకోవాలన్న కృత నిశ్చయంతో ఉంది. ఈసారి ఒంటరిగా ఎన్నికల్లో బరిలోకి దిగుతుంది. మాల్దా, ముర్షిదాబాద్, నదియా వంటి జిల్లాల్లో ఇప్పటికీ పార్టీ బలంగానే ఉందని నిపుణులు చెప్తున్నారు. ఇక దేశం మొత్తం దృష్టి పశ్చిమ బెంగాల్ పైనే ఉంది. అధికారంలో ఉన్న మమత మళ్ళా 4వసారి ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వం నెలకొల్పుతుందా అనేది ఇప్పుడు దేశం మొత్తం ఉత్కంఠగా ఎదురు చూస్తుంది.